హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి కోచింగ్ కంప్లీట్ అయ్యి రూమ్స్లో ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అండ్ మిగతా ఎవరైనా ఇంటి దగ్గర కూర్చొని నాన్ స్టాప్ గ్రూప్ డి కొట్టాలి అని అనుకునే స్టూడెంట్స్కి టైం టేబుల్ యాజ్ ఏ హౌస్ వైఫ్కి అండ్ జాబ్ చేసుకునే వాళ్ళకి వేరే టైం టేబుల్ వేస్తాను. ఎందుకంటే నేను కూడా యాజ్ ఏ హౌస్ వైఫ్ కాబట్టి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలో దానికి సపరేట్ టైం టేబుల్ వేస్తాను. సో ఇది రూమ్స్లో ప్రిపేర్ అవ్వాలి, నచ్చితే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నేను ఇది యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. మ్యాథ్స్ వచ్చేసి మనకు వెయిటేజ్ ఎక్కువ ఉంది కదా, 25 మార్క్స్కి ఉంది కాబట్టి సో నేను ఎర్లీ మార్నింగ్ అందరు నిద్రపోతారు, నిద్ర మంపుతో లేచి అట్లా ఉంటున్నారు కదా. సో మనకు మార్నింగ్ మ్యాథ్స్ చేసామంటే నిద్ర మంపు పోతుంది. సో 4 to 7 లేవాలి, తప్పదు. డిఎస్సికి అయితే 3కి 2:30కి అలా లేచి చదివే వాళ్ళము. సో గ్రూప్ డికి 4కి లేచి 7 దాకా 3 hours పెట్టాను. దీనికి 3 hours మ్యాథ్స్ చేసుకున్నారనుకోండి, 25 మార్క్స్ వెయిటేజ్ కదా. సో మ్యాథ్స్ చేసుకుంటే నిద్రమంపు మొత్తం పోతుంది. సో ఫిజిక్స్ మనకు జనరల్ సైన్స్ భాగంగా 3 parts కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 parts చేశాను. సో అది 20 మార్క్స్ కాబట్టి ఫిజిక్స్ వచ్చేసి 7 to 9 2 hours పెట్టాను. సో 9 to 10 1 hour బ్రేక్ పెట్టాను. మార్నింగ్ బ్రష్ కానీ స్నానానికి కానీ టిఫిన్కి కానీ 1 hour సరిపోతుంది నన్ను అడిగితే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 to 12:30 2.5 hours అండి. జీకే కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనకు 25 మార్క్స్ 20 మార్క్స్కి ఉంది సంథింగ్. ఎందుకంటే చదవాలి, ఎందుకంటే 20 మార్క్స్ అనుకుంటా జీకే కరెంట్ అఫైర్స్. మనకు మెయిన్ కీ రోల్ మనం చదవంగానే పెట్టేయచ్చు. అవి మనం అనుకుంటాం కానీ మనం చదివింది ఎక్కడికి పోదండి జీకే కరెంట్ అఫైర్స్. సో 2.5 hours కేటాయించాను. మార్నింగ్ పెట్టచ్చు కదా మేడం అనొచ్చు, కానీ మార్నింగ్ నిద్ర వస్తా సరిగా చదవలేము మనము. సో ఏం చదివాము కూడా గుర్తుండవు. కరెంట్ అఫైర్స్ బాగా గుర్తుండాలి. చదివింది డిస్కషన్ చేయండి మీ రూమ్లో వాళ్ళకి. డిస్కషన్ చేస్తే వాళ్ళకి మనం చదివింది వాళ్ళకి వస్తుందేమో అన్న ఇది ఎవ్వరూ పెట్టుకోవద్దు. సో డిస్కషన్ చేసిన బిట్టు ఎప్పటికీ మర్చిపోరండి. అది ఎగ్జామ్ హాల్ దాకా మీరు తీసుకెళ్తారు. ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా ఆ బిట్టు చూడంగానే మీకు గుర్తొస్తుంది. సో డిస్కషన్ పెట్టండి రూమ్లో ఉన్న వాళ్ళు కానీ, సపోజ్ మీ నలుగురు కూర్చొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ. డిస్కషన్ లేనిది జాబ్ కొట్టడం సాధ్యం కాదు. సో డిస్కషన్ పెడితే చాలా 100కి 200% యూజ్ అండి నన్ను అడిగితే. అంటే రీజనింగ్ మెయిన్ పార్ట్ 30 మార్క్స్, అన్ని సబ్జెక్ట్స్ కన్నా 30 మార్క్స్ కాబట్టి నేను ఎక్కువ టైం కేటాయించి 3 hours పెట్టాను. 1:30 to 4:30 రీజనింగ్. అప్పుడు కూడా బాగా నిద్ర వస్తుంటుంది అన్నం తిన్నాక. సో మనం రీజనింగ్ ఏంటి, థింకింగ్ చేస్తాము. సో థింకింగ్ నాలెడ్జింగ్ బాగా థింక్ చేస్తాం, ఇది ఎలా వచ్చింది అని చెప్పి. సో అప్పుడు పెట్టాను అనమాట. కెమిస్ట్రీ. సో ఆఫ్టర్ నేను సైన్స్ మొత్తం ఒకేసారి పెట్టచ్చండి, బోర్ కొడుతుంది ఒకేసారి చదవాలంటే. సో అలా కాకుండా కెమిస్ట్రీ 4:30 to 6:30 2 hours పెట్టాను. సో మ్యాథ్స్ నేను ఇవ్వండి మొత్తం టెక్స్ట్ బుక్ వైజ్గానే మీకు అందిస్తాను, ఓకేనా. సో మ్యాథ్స్ 6:30 to 7 1/2 బ్రేక్ చాలు. 1/2 కన్నా ఎక్కువ వద్దు, ఎందుకంటే మీరు రూమ్స్లో ఉండి ప్రిపేర్ అవుతున్నారు, బయట కాదు, ఓకేనా. ఫుల్ ప్లెజ్డ్గా నన్ను అడిగితే మీరు తింటా కూడా కరెంట్ అఫైర్స్ అలా యూస్ చేయండి దయచేసి. డోంట్ వేస్ట్ టైం, ఓకేనా. మనకు ప్రతి మార్క్ ఇంపార్టెంటే. ఏదైనా జాబ్ అయినండి, ఇంకా ఆర్ఆర్బీలో ఇంకా ఈ స్టేట్ వైడ్ ఎగ్జామ్ కన్నా ఆర్ఆర్బీ వన్స్ జాబ్ వచ్చిందంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. ఇంటి రెంట్తో సహా ట్రావెల్స్తో అన్నీ వాళ్ళే చూసుకుంటారు, రైల్వే వాళ్ళు, ఓకేనా. సో డోంట్ వేస్ట్ టైం అండి. రూమ్స్లో ఉన్న వాళ్ళు మాత్రం బాగా కష్టపడండి. వీలైతే 18 hours 20 hours కూడా కష్టపడండి. ఎర్లీ మార్నింగ్ అయినా లేచి 3కి లేవండి. ఏం పోయింది, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కష్టపడతామండి. సో మన పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని కష్టపడండి. మ్యాథ్స్ మళ్ళీ 7 to 8 1 hour మళ్ళీ పెట్టాను. బయాలజీ 8
టు 9:30 బయాలజీ 1.5 అవర్ పెట్టాను. ఎగ్జామ్ డైలీ 9:30 టు మనకు 2.5 అవర్ ఎగ్జామ్ కదా. సో మీరు అలానే ఎగ్జామ్ ఏదైనా ప్రీవియస్ పేపర్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఎన్ని వస్తున్నాయి, ఏంటి, ఎక్కడ పోతుంది, మనకి ఎక్కడ మిస్టేక్ చేస్తుంది ఆ టాపిక్ రాసుకోండి. ఆ టాపిక్ రాసుకొని ఆ టాపిక్ వన్స్ చదవండి. మళ్ళీ మీరు ఇంకో ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమవుతుంది, ఆ టాపిక్ నుంచి ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా మీరు బిట్టు పోదు మీకు. ఓకే, అర్థమవుతుందా? సో అందుకు మనకు ఎగ్జామ్స్ చాలా యూజ్ అవుతాయండి. మనకి ఎగ్జామ్స్ రాసినందువల్ల నష్టం ఏం పోము. మన తప్పులు మనకు తెలుస్తాయి. మన తప్పులు మనకు తెలియడం వల్ల నష్టపోయేది ఏం లేదు. మనం ఇంకా మంచిగా పర్ఫామ్ చేస్తాం ఎగ్జామ్లో. సో టోటల్ స్టడీ అవర్స్ 17.5 అవర్స్ వచ్చాయి. ఇంకా మీరు చదవగలిగే వాళ్ళు ఉంటే 3కి లేవండి. 18.5 అవర్స్ వస్తుంది. 1 అవర్ ఇంకా ఎక్కువే చదవండి. ఓకేనా? శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందని ఎప్పటి నుంచో వస్తుంది. ఇది మీరు నవ్వుకోండి, ఏమన్నా అనుకోండి. నేనైతే చాలామంది విద్యార్థులకు యూజ్ అవుతుందని చెప్పేసి ఈ టైం టేబుల్ వేసి పంపిస్తాను. ఇంకా హౌస్ వైఫ్స్ నేను ఎలా ప్రిపేర్ అవుతానో నాకు ఒక టైం టేబుల్ వేసుకుంటాను. నాలాగే హౌస్ వైఫ్స్ చాలామంది ఉంటారు, జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు జాబ్ పరంగా హౌస్ వైఫ్ వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది, సో వాళ్ళకి కూడా నేను 2 రకాల టైం టేబుల్స్ వేస్తాను. సో నచ్చితేనే ఫాలో అవ్వండి. ఎవరు బలవంతం ఎవరు చేసేది లేదు. సో యూజ్ అవుతుందనే ఒక్క నమ్మకంతోనే చేస్తున్నాను. సో ఈ టైం టేబుల్ ఎందుకంటే నేను ముందుగా ఎందుకు టైం టేబుల్ వేస్తున్నాను అంటే, ఫస్ట్ స్టెప్ ఏదైనా మనం ఒక టైం టేబుల్ వేసుకొని దాన్ని పక్కాగా ఫాలో అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారండి. అందుకోసం చెప్పేసి నేను ఈ టైం టేబుల్ వేస్తున్నాను. నచ్చితేనే ఫాలో అవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ప్లీజ్, థ్యాంక్ యూ.